లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో చూస్తే ఇక్కడ పేతురు గారు విషయంలో ఏం జరిగింది అని చెప్పి మనం చూద్దాం. పేతురు గారు రాత్రంతా వల వేశాడు. 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే సరస్సు తీరమున 2 దోణెలు చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. వాళ్ళు వలలు కడుక్కుంటూ ఉండగా యేసు ప్రభు చూశాడు, వారిని ఏర్పరచుకున్నాడు. వారిని ఏర్పరచుకుని ఆ సీమోనుదైన పేతురు దోణిలోనికి ఎక్కాడు. ఆ దోణిలోనికి ఎక్కినప్పుడు ఆయన కొంచెం లోపలికి దయ్యి అని చెప్పి ఆ దోణిలో, అంటే దోణి అంటే ఏమన్నాను, పడవ. ఆ పడవలోకి ఎక్కి కొంచెం లోపలికి తయ్యానంటే అప్పుడు ఆయన ఏమనాలి, మేము రాత్రంతా కష్టపడి ఉన్నాం, మా ఒళ్ళంతా అలసిపోయింది, మేము చాలా శ్రమపడి ఉంటాం, ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం, నువ్వు ఇప్పుడు పడవలోకి ఎక్కి నువ్వేదో వాక్యం చెప్తానంటే మేము ఒప్పుకోవాలా? అనాలి కదా. అలాంటి పరిస్థితి. అంటే మనము దేవుణ్ణి ఆరాధించడానికి మన పనులన్నీ అడ్డం వస్తాయి, మన కష్టాలన్నీ అడ్డం వస్తాయి. ఆయన కష్టం ఏం అడ్డం రాలే. రాత్రంతా నిద్ర లేకుండా సముద్రంలో పడవ నడుపుకోవాలి, వల వేసుకోవాలి, వల లాగాలి, శరీరం అంతా అలసిపోద్ది. మళ్ళీ అలల చేత అటు ఇటు కొట్టుకుపోయినప్పుడు వాళ్ళు అనుకున్న ప్రదేశానికి వెళ్ళడానికి పడవ నడుపుకోవాలి, వలేసుకోవాలి. ఎంత కష్టం అని చూడండి. అలసిపోయిన ఆ సమయంలో దేవుని వాక్యం వినిపించబడటానికి పేతురు గారు ఒక ప్లాట్ఫామ్ గా మారాడు. ఆయన దోణె, ఆయన పడవ ఒక ప్లాట్ఫామ్ గా మారింది, ఒక స్టేజ్ గా మారింది. ఏ స్టేజ్ గా మారిందో, ఏ ప్రదేశం అయితే దేవుని వాక్యం వినిపించబడటానికి ఒక ప్లాట్ఫామ్ గా మారిందో వాళ్ళ మీద దేవుని కనికరం ఉంటుంది, వాళ్ళ మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అంటే దేవుని వాక్యమును తీసుకుని వెళ్ళటానికి, ఎవరైతే దేవుని వాక్యమును మోసుకుని వెళ్ళటానికి అనుకూలంగా ఉంటారో, వారికి ఒక స్థానాన్ని ఇవ్వటానికి ఇష్టపడతారో, దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నేను దూరంలోనికి వస్తాను కొంచెం అన్నట్టు, పడవలోకి వస్తాను కొంచెం, నన్ను నీళ్ళ లోపలికి తీసుకెళ్ళానని చెప్పి పడవలోకి వెళ్ళాడు. పడవలోకి వెళ్తే ఆయన ఏమీ అభ్యంతరం చెప్పలేదు. మేము కష్టపడిపోయి ఉన్నాం. ఒకవేళ మనకి ఆరాధనకు రమ్మంటే మనం ఇలాగే చెప్పవచ్చు, మేము చాలా కష్టపడిపోయి ఉన్నామండి, ఈరోజు కుదరదు కదా, మనం చాలా బాగోలేదు, నేను రాలేను అని నేను చెప్పే పరిస్థితులు వస్తాయి. కానీ పేతురు మాత్రం అట్లా ఏం సాకులు చెప్పలా. పేతురు గారు సాకులు చెప్పలా. నిజానికి ఆయన పడిన కష్టం చాలా. పేతురు గారు ఏం అభ్యంతరం చెప్పలే, మేము అలసిపోయాము, మేము వాక్యం వినలేము అని చెప్పి ఏం చెప్పలే. ప్రార్థనకు రమ్మంటే మనమైతే సాకులు చెప్తాం, అయ్యా ఆదివారం మేము రాలేకపోతున్నాం, కొంచెం కుదరట్లేదు, పని ఎక్కువైపోయింది, కష్టం ఎక్కువైపోయింది, ఏదేదో సాకులు చెప్తాం. మా ఇంట్లో చుట్టాలు వచ్చారండి, రకరకాల కారణాలు చెప్తాం. దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో ఎంత శ్రేష్టత ఉందో, దేవుని సన్నిధిలో ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత నెమ్మది ఉందో, ఎంత దేవునితో గడిపే అనుభవాలు ఉంటాయో వాళ్ళకు కూడా తెలియజేయడానికి మనం కూడా వెళ్దాం రండి, దేవుని ఆరాధిద్దాం రండి అని చెప్పి మన బంధువులు కూడా తీసుకురావాలి. ఎంత కష్టపడినా సరే ఆయన కష్టాన్ని పక్కన పెట్టాడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. ఇది మొదటి విషయం. రెండోది, ఆయన అద్దరి నుంచి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలోండి జనసమూహమునకు బోధించుచుండెను. అక్కడి నుంచి ఆయన వాక్యం చెప్పాడు. మంచిగా ఉంది, అయిపోయింది. వాక్యం చెప్పాడు, ప్రజలందరినీ వాక్యంతో తృప్తిపరిచాడు, పరలోక సంబంధమైన మాటలతో తృప్తిపరిచాడు. మరొక విషయం ఏంటంటే 4వ వచనంలో చూస్తే
ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వల వేయమని సీమోనుతో చెప్పగా, సీమోను ఏమంటున్నాడంటే, నువ్వు నీ పడవలో నాకు స్థానం ఇచ్చావు, నీ పడవలో కూర్చోవడానికి నాకు అవకాశం ఇచ్చావు, ఇప్పుడు నేను నిన్ను దీవించాలనుకుంటున్నా. అర్థమవుతుందా? నువ్వు నాకు మొదటి స్థానం ఇచ్చావు, నన్ను చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావు, నీ పడవలో నేను కూర్చోడానికి నువ్వు ఇష్టపడ్డావు, నీ ఇంట్లో సువార్త చేయడానికి నువ్వు ఇష్టపడ్డావు, ఇప్పుడు నేను నిన్ను దీవించాలనుకుంటున్నా అని చెప్పి పడవను కొంచెం లోతుకు నడిపించానన్నాను. లోతుకు ఎందుకు నడిపించాలి? లోతుకు అంటే అక్కడ దేవుడికి ఏ ఏరియాలో చేపలు ఎక్కువ ఉన్నాయో ఆయనకి తెలుసు. నువ్వు పైన లేకపోతే అంచున పైన భక్తి చేస్తే మనకు దేవుడి శక్తి ఏంటో తెలియదు. లోతుకు వెళ్తేనే తెలుస్తుంది. దేవుని మీద ఆధారపడితేనే అర్థమవుతుంది. చివరి నుండే చేపలు ఉండవు, అంతేనా? చివరిన తక్కువ చేపలు ఉంటాయి. ఆయన లోతుకు నడిపించమన్నాడు, కొంచెం లోతుకు నడిపించమన్నాడు. అప్పుడు పేతురు గారు ఏమనాలి? ఆయన మంచి జ్ఞానవంతుడు, మంచి నిపుణత కలిగిన వాడు, వల వేయటంలో చాలా ప్రజ్ఞావంతుడు, ఆయనకి చేపలు ఎక్కడ ఉంటాయో తెలుసు. అప్పుడు ఆయన ఏమనాలి? ఆయన అన్నాడు, అవి ఎలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. రాత్రంతా మేము శ్రమ పడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ఆయన మాట చొప్పునే నేను వల వేస్తానని నిర్ణయం తీసుకున్నాడు. ఎవరో? పేతురు గారు. పేతురు గారు యేసు ప్రభు ఏ మాట చెప్పాడో ఆ మాట ఖచ్చితంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాసేపు కూర్చుంటారని అంటే ఏం మాట్లాడలే, కొంచెం లోతుకు నడిపించమంటే ఏం మాట్లాడలే. ఇప్పుడేమో లోతుకు నడిపించి వల వేయనంటే నీ మాట చొప్పున చేస్తా, వలలు కడిగేసుకున్నా ఏం ఉపయోగం లేదు అని చెప్పి ఈయన మాట తీసేలా దేవుని మాటకు విలువిచ్చాడు, ధన్యుడైపోయాడు. హల్లెలూయా. మన భక్తి విధానంలో కూడా దేవుని వాక్యమును నమ్మి దానిని అనుసరించే వాళ్ళంగా ఉండాలి. వినేసి కొంతమంది ఏం చేస్తారంటే వినేసి చదివేసి ఊనే వదిలేస్తారు. కానీ దానిని పరిస్థితుల్లో అన్వయించుకోవాలి. ఈ పరిస్థితుల్లో నేను ఎలాగా వాక్యానికి లోబడి నేను బ్రతకాలి, నేను పాపానికి ఎలాగ దూరంగా ఉండాలి అని మనల్ని పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని సహవాసంలో లోతుకు నడిపించబడుతూ ఉండాలి. ప్రార్థనలో లోతుకు వెళ్ళాలి, ప్రార్థనలో పటుత్వం పెరగాలి, వాక్య ధ్యానంలో సమయాన్ని ఎక్కువ కేటాయించాలి, దేవునితో గడపాలి, దేవుని సహవాసం ఉండాలి, దేవుని ప్రజలతో సహవాసం ఉండాలి. ఇలాగ ఆత్మీయంగా లోతుకు నడిపించబడుతూ ఉంటే నీ జీవితంలో దేవుడు ఇవ్వాలనుకుంటున్న ఆ రాశిని నీ జీవితంలో సిద్ధపరిచించగలరు. దేవుని ఆరాధించే విషయంలో, లోతుకు వెళ్ళే విషయంలో మనం సిద్ధపరచుకోవాలి. వాక్యం ధ్యానించాలి, వాక్యం వినాలి, ఆరాధనకు వెళ్ళాలి. ఆరాధనలో దేవుడు చెప్పే మాటలు మన హృదయంలో దాచుకోవాలి. ఆ మాటల ప్రకారం నేను జీవించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఆ మాటల మీద మనం దృష్టి ఉంచాలి. అయితే నేను నీ మాట చొప్పున వల వేస్తానని అంటున్నాడు. అయితే ఒక పాట కూడా ఉంది కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, లక్షించు నీ సిలువా రమణీయలుతులలో రతనాలను వెదకుటను, రాజిల్లు నా పడవా
నడిపించున్నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. ఆయన నడిపించాలి, లోతుకు నడిపించాలి. రాత్రంతా మేము శ్రమపడ్డామయ్యా, కష్టపడ్డాం. మా జ్ఞానం చొప్పున మేమేమేమో చేసాం కదా. మన తెలివితేటలతో మనం ఏదేదో చేస్తాం, కానీ అక్కడ ఏమీ దొరకదు. మనం చేసిన కష్టమంతా ఎటుపోతుందో తెలియదండి అంటాం కదా. ఎటుపోయిందో తెలియదు. ఎందుకని అంటే మనం చేసిందంతా చిల్లు సంచిలో వేస్తాం. కష్టమంతా చేస్తున్నాం, బాగానే ఉంది, కానీ అది ఏమవుతుందంటే చిల్లు సంచిలో వేసిన సొమ్ములాగా ఉందంట. కష్టమంతా చేసి సంచిలో ఎత్తే సంచికి కింద బెజ్జం ఉంటే మొత్తం పోయిద్దా లేదా? అలాగే అయిపోతుందంట. ఆ ధోరణిలోనికి యేసయ్య వచ్చినప్పుడు, యేసు మాట విన్నప్పుడు, యేసు చేయమన్నది చేసినప్పుడు అతని జీవితంలో కలిగిన ఆశీర్వాదం అది ఎప్పుడూ చూడలేదంట. వాళ్ళంతా ఆశ్చర్యపోయారంట. అంటే దేవుని మాట వినిన వారి జీవితంలో దేవుడిచ్చే ఆ ఆశీర్వాదం అది భూ సంబంధంగాను పరలోక సంబంధంగాను అన్ని విషయాల్లోనూ ఆయన ప్రత్యేకంగానే ఉంచుతాడు. ఎవరి దగ్గర చేయి చాచేవాడిగా ఉంచడు. నాకు ఇది తక్కువైందయ్యా అని చెప్పి ఎవరి దగ్గర చెప్పుకునేటట్లుగా ఉంచడు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఇక ఎవడో తీసేయలేడు. ఎవరు లాక్కున్నా సరే అది ఊరతానే ఉంటుంది ఓట. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవునికి లోబడితే దేవునిచ్చే ఆ యొక్క దీవెనలు అది బహు గొప్పవిగా ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యమును విని మనం లోతుకు నడిపించబడి దేవుని ఆజ్ఞను మనం గైకొనాలి. అయితే ఆయన చేత నడిపించబడాలి. ధోనిను ఆయన నడిపిస్తున్నాడు. కొంచెం లోతుకు పోని యేసయ్య మాట వినాలి. యేసయ్య మాట అదిగో లోతుకి వెళ్ళమంటే వెళ్తున్నాడు, వల వేయాలంటే వేస్తున్నాడు. ఆయన మాట విన్న పేతురు జీవితంలో ఎప్పుడు చూడలేని చేపల రాశి వలలు పిగిలిపోవునంతగా పడ్డాయట. ఆ జీవితంలో అంత ఎప్పుడు ఆశీర్వాదం చూడలేదంట. ఎప్పుడు యేసయ్య మాట విన్న, యేసయ్య మాట విని ఆయన మాట చొప్పున చేసేవాడికి ఏ కొదువా ఉండదు. అంటే వాళ్ళకి ఏమి కష్టాలు రావనా, వాళ్ళకి ఏమి ఇబ్బందులు రావనా, అన్నిటిల్లో యేసయ్య నడిపించే ఆ గొప్ప దేవుడు మనతో వచ్చేస్తాడు. లేవిలో ఆయన వచ్చి ఉన్నాడు. అలా ఓడలు పడవలో ఏ ఒక్క చేప లేదు, ఖాళీ వలలు ఉన్నాయి, ఖాళీ పడవలు. ఆయన ఆ స్థితిలోనూ ఆయనతో ఉన్నాడు. తర్వాత అన్ని పట్టుకున్నాక ఆ స్థితిలో కూడా ఆయనతో ఉన్నాడు. ఏ స్థితిలోనైనా విడిచిపెట్టని దేవుడు మన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన నీకు కష్టం ఉందని నేను తప్పుకుంటానని అనడు, నీకు డబ్బులు వచ్చినాయిగా సర్లే వదిలేస్తానని అనడు. ఏ స్థితిలోనైనా ఆయన మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు సిగ్గుపడరు. విస్తారమైన చేపలు పడడాన్ని బట్టి ఆయన యేసు ప్రభు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. పేతురు గారు ఏమన్నాడంట? నేను పాపాత్ముడును, నన్ను విడిచిపెట్టి పో, నేను విడిచిపెట్టి వెళ్ళిపోయా అని చెప్పాను అన్నాడు. అంటే యేసు ప్రభుతో ఉండటం ఇష్టం లేక ఆయనకి లేదు. అలా కాదు. నువ్వు పవిత్రుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నీతో నేను ఉండటానికి అర్హత లేనివాడిని. తన అంతరంగాన్ని చూసుకుంటున్నాడు. ఆ పడిన చేపలను బట్టి ఆయన నాకు బాగా విస్తారమైన చేపలు పడ్డాయి, ఇవన్నీ అమ్ముకొచ్చుకుని మళ్ళీ వలేస్తాను, ఇక్కడే ఉండానని చెప్పాను అని అంటలే. ఆయన దృష్టి ఆ ఆశీర్వాదం మీదకి వెళ్ళట్లే, ఆ డబ్బుల మీదకి వెళ్ళట్లే, ఆ చేపల మీదకి వెళ్ళట్లే, వ్యాపారం మీదకి వెళ్ళట్లే,
తన అంతరంగాన్ని చూసుకునే స్థాయికి వెళ్తున్నాడు. తన లోపల ఉన్న పాపాన్ని చూసుకునేటట్లుగా తను తాను పరీక్షించుకుంటున్నాడు. అయ్యో నేను పాపాత్ముని, నేను నీతో ఉండటానికి అర్హత లేనివాడిని అని చెప్పి ఆయన నన్ను విడిచిపెట్టుకో, నేను ఉండటానికి, నువ్వు నాతో ఉండటానికి, నేను నీతో ఉండటానికి నాకు అర్హత లేనివాడిని అని చెప్పి ఆయన ఎంతగా తన అంతరంగాన్ని చూసుకున్నాడో, ఎంతగా తన యొక్క మనస్సును పరీక్షించుకుంటున్నాడో. నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టిపోయా. భయపడద్దు పేతురు, ఇక నువ్వు భయపడద్దు. నువ్వు మనుషుల పట్టు జాలరిగా నేను నిన్ను చేస్తాను. నన్ను విడిచిపోవాలన్నవాడిని నువ్వు భయపడద్దు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీలో పాపం ఉందని. ఇదిగో నేను ఈ ఆశీర్వాదానికి తగిన పాత్రుణ్ణి కాదు. మనకి ఏదన్నా కారు వచ్చిందా, లేకపోతే 2 బంగ్లాలు వచ్చినాయా, ఒక 5 ఎకరాల పొలం వచ్చిందా, మనం భూమి మీద ఆగం, గాలిలోనే నడుపుతూ ఉంటాం, మెడ వంకరగా పెట్టుకుని నడుపుతాం. అంటే ఆ ఆస్తిని చూసి మనిషి గర్వం పెంచుకుంటున్నాడు. కానీ పేతురు గారిలో ఆ గర్వం లేదు. ఆయనలో కనబడుతుంది ఏంటంటే తన అంతరంగంలో ఉన్న పాపాన్ని చూసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే దేవుడి ఇచ్చే ఆ పాప క్షమాపణ చూడటానికి, తన అంతరంగంలో ఉన్న పాపమును చూసుకోవటానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటారో వాళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. వాళ్ళు దేవుని పని చేసే వాళ్ళుగా మార్చుకుంటాడు దేవుడు. దేవుని కొరకు గొప్ప పని చేయడానికి దేవుడు వాళ్ళని ఉపయోగించుకుంటాడు, వాడుకుంటాడు. నన్ను వాడుకో అంటే కాదు, దేవుని మాట విని ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేసేవాడిని దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు, ఎట్లాగైనా వాడుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన అంతరంగాన్ని పరీక్షించుకోవాలి. అయ్యా నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టుకో. తనలో ఉన్న పాపమును చూస్తున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని దాన్ని చూడకుండా తన అంతరంగంలో ఉన్న పాపాన్ని ఆ లోతుకు చూసుకుంటున్నాడు. అమ్మో, నేను ఎట్లాంటి పాపాత్ముని అయితే ఇలాంటి పరిశుద్ధులతో నేను ఉండటానికి తగిన వాడిని కాదు. నేను ఎట్లాంటి పరిశుద్ధులతో నేను ఉండలేను. ఎందుకంటే చీకటి వెలుగు ఒకే చాట ఉండలేవు. క్రీస్తుకి బెలియాలకి ఏమి పొత్తు, ఏం సంబంధం? వెలుగుకి చీకటికి సాంగత్యమా? ఎక్కడుందండి స్నేహం? దేవుని మీద ఆధారపడేవాడు ఆ చీకటితో ఉండలేడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు లోకానికి వెలుగై ఉన్న దేవుడు తన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ అలా అనట్లేదు, నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టుకో అన్నట్లా. పేతురు గారు అక్కడే ఆ మాట వాడాడు. అయ్యా నేను పాపాత్ముడు, నేను పాపపు ఆత్మ కలిగిన వాడిని. అసలు ఎంత లోతుగా మాట్లాడాడు చూడండి. నేను అసలు పాపాత్ముని, నాలో పాపం ఉందయ్యా, నేను అసలు పాపంలోనే పుట్టి పెరిగాను అని చెప్పి మాట్లాడు. అంత లోతుగా తన పాపాన్ని చూసుకుని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఆ ఒప్పుకున్న దాన్ని దేవుడు చూశాడు. భయపడద్దు, నీ పాపమును బట్టి నువ్వు భయపడద్దు, నీలో ఉన్న ఆ లోపాన్ని చూసి నువ్వు భయపడద్దు. నేను దానిని అంతటిని సవరించేవాడిని, దాన్ని వెలుగుగా మార్చేవాడిని. హల్లెలూయా. యేసయ్య ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచేవాడు, అంతే కదా. ఆయన మీద ఆధారపడి అయ్యా నేను పాపాత్ముడని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరైతే చెప్తారో వారి జీవితంలో కొత్త మార్పులు కలుగుతాయి, వారి హృదయంలో గొప్ప ఆనందం కలుగుతుంది. పాపం వల్ల మనిషి నెమ్మదిగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు, అంతేనా? పాపం మనిషిని నెమ్మది లేకుండా చేసేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది, ఎవరితో కలవనీయకుండా చేస్తుంది, ఒంటరి వాడిని చేసేస్తుంది పాపం. కానీ ఆ పాపము ఒప్పుకుంటే యేసయ్య ఏం చేస్తాడు? అందరికీ వెలుగుగా మారుస్తాడు, మొత్తం కడుగుతాడు. పేతురు గారు
ఆయన కడగబడ్డాక అనేకులకి సువార్త చెప్పేవాడిగా దేవుడు మార్చుకుంటాడు. అంటాడు, నువ్వు ఇప్పటి వరకు చేపలను పట్టావు, ఇప్పుడు నువ్వు అంతరంగాన్ని చూసుకున్నావు కదా, నేను పాపాత్ముడని నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే మనుషులను పట్టే జాలరిగా చేస్తా. ఎవరైతే తన హృదయంలో లోతుగా పాపమును ఒప్పుకుంటున్నారో వారిని సువార్తకి రథాలుగా వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడైతే ఆత్మలు నశించిపోతున్నాయో, ఎక్కడైతే పాపం విచ్చలవిడైపోతుందో వారి మధ్యలోకి దేవుడు తీసుకెళ్లి వాడుకుంటాడు. పేతురు గారు దేవుని కొరకు వాళ్ళు విడిచిపెట్టేటట్లుగా వారిని వారు సమర్పించుకున్నారు. ఎందుకని? మీరు భయపడకండి, మనుషుల పట్టు జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తానన్నారు కదా. మనుషులను పట్టు జాలరులుగా దేవుడు చేసినాక వీళ్ళు ఏం చేశారంటే, ఇదిగో వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దరికి చేర్చి ఆయన్ని వెంబడించారంట. ఎవరిని వెంబడిస్తున్నారు? సినిమా హీరోనా, లేకపోతే హీరోయిన్లనా, లేకపోతే డబ్బులున్న వాళ్ళనా, రాజకీయ నాయకులనా? ఎవరిని ఫాలో అవుతున్నారు? యేసు ప్రభువుని ఫాలో అవుతున్నారు. యేసు ప్రభువుని ఫాలో అయిన వాడు ప్రపంచానికి వెలుగుగా ఉంటాడు. నశించిపోయే జనులకి దేవుని వార్త తీసుకెళ్లే వెలుగుగా ఉంటాడు. ఈ సినిమా హీరోలకు కానీ, లేకపోతే ఇంకా ఇతర సంబంధమైన ఏ లోకములో దేన్ని ఫాలో అయినా సరే వారి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ యేసు ప్రభువుని ఫాలో అయితే సమాజానికి మేలు చేస్తాడు, వారి జీవితంలోనూ మేలుకరంగా ఉంటాడు. అంతేకాదు పరలోక రాజ్యానికి చేర్చే మేలుకరమైన జీవితాన్ని జీవిస్తాడు. అంతకంటే ధన్యకరమైన మేలు ఇంకెక్కడ ఉంది? మనం ఇక్కడ దీవెనకరంగా ఉంటాము, పరలోకంలో కూడా వాళ్ళందరినీ పరలోకంలోకి తీసుకెళ్లే ఆ పనిలో కూడా ఉంటాం. అంటే భూమి మీద ఆశీర్వదించబడడానికి క్రైస్తవుడు కారణం అవుతాడు, పాపం ఒప్పుకున్నవాడు. అంత మాత్రమే కాదు, వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా వాడి కారణం అవుతున్నాడు. అంటే దీవెనకి దేవుడు తన ప్రజలకు ఇచ్చే దీవెనకు క్రైస్తవుడు కారణం అవుతున్నాడు. ఈ దీవెన విషయంలో యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసే ప్రజలను దేవుడు ఎలాగ దీవిస్తాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 28:2 చూడండి. ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయం 2వ వచనం నుంచి, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఇదిగో నీ దేవుడైన యెహోవా మాట విని ఆ మాట ప్రకారం నువ్వు నడిస్తే, ఆ మాటకు నువ్వు లోబడితే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయంట. పేతురు గారు అదే విధంగా లోబడ్డాడు, ఆయన మాటకు విధేయత చూపించాడు. ఆయన జీవితంలో ఇక క్వశ్చన్ మార్క్ లేదు. మేము కష్టపడ్డాం, చాలా రహదారులు వెతికాం, నువ్వేంటో ఇప్పుడు వచ్చి వల వేయమంటున్నావు, లోతుకు నడిపించమంటున్నావు, కాసేపు మేము వాక్యం చెప్పుకోవాలి పడవేయమంటున్నావు. ఈ రోజుల్లో దేవుని వాక్యం చెప్పుకుంటాం, కొంచెం అవకాశం ఇవ్వండి అని అంటే అవకాశమే ఇవ్వట్లా, పర్మిషన్సే ఇవ్వట్లా. కానీ దేవుని వాక్యము వినిపించబడటానికి ఆయన ఇచ్చిన పడవ నిండి పొర్లేటట్లుగా దేవుడు చేశాడు. అది దేవుడిని చేర్చుకున్నాక ఆటోమేటిక్ గా ఇక అన్ని రావాల్సినవి వస్తున్నాయి. యేసుని చేర్చుకుంటే, యేసుని నువ్వు అంగీకరిస్తే, ఆయన మాటకు నువ్వు లోబడగలిగితే ఆయన చేసే దీవెన, ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదం, ఆయన చేసే పనులు ఒక ప్రత్యేకంగా ఉంటాయి. అది ఎప్పుడూ అంత చిక్కం అన్నమాట, ఎవరే ఊహకు అందం. అందుకనే దావీదు అంటాడు, ఆ అనుభవంలో రాస్తా అంటాడు, నా గిన్నె నిండి పొర్లుతుందంట. గిన్నె నిండి పొర్లుతుందంటే, పొర్లుతుందంటే ఇట్లాగా బయటకు వచ్చేస్తుంది, గిన్నెలో నుంచి బయటకు వస్తుంది. గిన్నెలోనే ఉంటే ఆయన ఒక్కడే వాడుకుంటాడు,
గిన్నె నిండి పొర్లుతుందంటే బయట వాళ్ళు కూడా పట్టుకోవచ్చే కానీ. అంటే దేవుడిని మనం ఆరాధిస్తూ ఉంటే, దేవుడిని మనం నమ్మకంగా ఆయన్ని వెంబడిస్తూ ఆయన మాటలను గట్టిగా పట్టుకుని ఏ పరిస్థితుల్లోనైనా నిలబడగలిగిన వాడిని దేవుడు గిన్నె నిండి పొర్లేటట్లుగా చేస్తాడు. పొర్లేటప్పుడు అందరూ ఆ పొర్లే దానిని పట్టుకుంటాడు. అలాంటి దీవెనలు దేవుడు ఇస్తానంటున్నాడు. ఎలాంటి దీవెనలో చూడండి, నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిట ఎద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. అంటే దేవుని మాటను పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు, మనం అమెరికా వెళ్తే దీవించబడం, మనం హైదరాబాద్ వెళ్తే దీవించబడం, దేవుని వాక్యానికి లోబడిన వాడు దీవించబడతాడని వాక్యం చెప్తుంది. అంటే మనకి నీతిమంతుడి గురించి అంటాడు, నేను చిన్నవాడినైనప్పటి నుంచి నేను ముసలివాడిని అయ్యాను, నేను పిల్లవాడిని అయ్యి ఉన్నాను, ముసలివాడిని అయ్యి ఉన్నాను, నీతిమంతుడు విడవబడటం కానీ వారి పిల్లలైనా భిక్షమెత్తటం కానీ నేను చూడలేదని భక్తుడు అంటున్నాడు. అంటే నీతిమంతుడు విడవబడడు, వారి పిల్లలైనా భిక్షమెత్తడంట. దేవుడిచ్చే ఆశీర్వాదం మీలో ఎప్పుడో దరిద్రుడిగా ఉండడు. దేవుని దీవెనలు మన మీద ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయన దయగలిగిన హస్తాలు మన మీద ఎప్పుడు ఉంటాయి. మనం వాక్యానికి లోబడి మనం వెళ్ళిన ప్రదేశం అంతా దీవించబడతాం. నీ గర్భఫలం దీవించబడదు, నీ పశువుల మందలు. నువ్వు దేవుణ్ణి వాక్యానికి లోబడి నువ్వు అమెరికా వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు, ఖమ్మం వెళ్ళు, ఉత్తరదండలో ఉండు, నువ్వు ఎక్కడైనా పరిచయం చేయలేకపోతే పని చేసుకో, నువ్వు దేవుని చేత దీవించబడతావు. దేవుని హస్తం నీ మీద ఉంది. ఎందుకని? నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడుతున్నావు, దేవునికి విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నావు. అందుకనే దేవుడు నీకు రావాల్సిన దీవెనలన్నీ ఇచ్చేస్తున్నాడు. పేతురు గారికి ఇంకా రావాల్సిన వాటన్నింటినీ తీసుకొచ్చేస్తున్నాడు. పొడవలో కూర్చోబెట్టుకున్నాడు, లోపల నడిపించమనంటే చక్కగా ఆయన, నేను రాత్రంతా కష్టపడ్డానయ్యా, కానీ నీ మాట చొప్పున చేస్తా అంటే మాట విని దాని చొప్పున చేసిన వాడిని దేవుడు దీవిస్తాడు. నువ్వు చెప్పేది ఏముందిలే, నాకు తెలుసులే, ఇక వాళ్ళు లేదులే అని చెప్పి ఈ టైంలో పడవు అని చెప్పి వెళ్ళిపోతే ఏమవుద్ది? వ్యతిరేకపు మనస్తత్వం ఉన్నవాడు దీవించబడడు, ఆ మూర్ఖత్వం ఉన్నవాడు ఆయన అట్టగే ఉంటాడు. కానీ అయ్యా నీ మాట చొప్పునే నేను చేస్తా, నువ్వు ఏదైతే నాకు ఆజ్ఞాపిస్తున్నావో, ఎలాగ నువ్వు లోపడమంటున్నావో దాని ప్రకారం నేను చేస్తానని చెప్పి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు ఇచ్చే దీవెనలు బహు మధురంగా ఉంటాయి. ఇగో వాళ్ళతో పాటు ఆయనతో పాటు పక్కనున్న వాళ్ళు కూడా ఎంత లాగారంట, 2 ధోరణిలో నింపారంట. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అలా ఉంటుంది. నీ గంపయు పిండె పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. దేవుడిచ్చే ఆశీర్వాదం చూడండి. నువ్వు గుమ్మం నుంచి బయటకు వస్తే దీవించబడతావు, గుమ్మం లోపలికి వెళ్ళినా, గుమ్మం బయటికి వెళ్ళినా దీవించబడతావు, లోపలికి వచ్చినా దీవించబడతావు. అంటే దేవుని వాక్యమునకు నువ్వు లోబడి నువ్వు బయటికి లోపల తిరిగినా దీవించబడతావు. అది దేవుడు తన ప్రజల ఎడల ఆయన సిద్ధపరిచిన వాటిని ఎంత శ్రేష్టమైనవిగా ఉన్నాయో చూడండి. మనకి దేవుని వాక్యానికి లోబడటం చేతగాక మన జీవితంలో ఆ పేదరికాన్ని అనుభవిస్తాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు నాకు లోబడి నేను చెప్పినట్లుగా నువ్వు జీవించు, నేను చేయవలసిన వాటిని నేను చేస్తానని అంటున్నాడు. అయితే మనము ఇంటికి బయట ఏయో ఫోటోలు పెడతాం కదా, అంటే ఆ దిష్టి ఇంటికి తగలకుండానో లేకపోతే మంచిగా ఒంటికి తగలకుండానో ఏయో పెడతాం. ఇలా పెట్టినప్పుడు ఏ
ఒకవేళ క్రైస్తవుడైతే ఏది పెట్టుకుంటే ఆ బొమ్మ ఆపగలదు? ఏదో బొమ్మ పెట్టాము, ఆ బొమ్మ వల్ల దిష్టి తగలకుండా మన ఆస్తులు ఎట్లా పాడవకుండా ఉండటం కోసం నరదిష్టి అంటారు కదా, ఇవేవి తగలకుండా మన మనుషులు ఏవో పెడతారు. కానీ క్రైస్తవుడికి ఏది ఉంది? ఏది అడ్డం లేదు. ఈ వాక్యానికి లోపడుతున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇవ్వాల్సిందంతా, నువ్వు కాలు బయటకు పెట్టినా నువ్వు దీవించబడతావు, లోపలికి వచ్చినా దీవించబడతావు. బయటికి వెళ్ళి వస్తే కొంతమంది క్రైస్తవులే బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావాలంట. ఎందుకంటే వీరికి అదృష్టం ఆవరించి వచ్చేయాలి. క్రైస్తవ్యంలోనే దేవుడి వాక్యమును ఫాలో అయ్యేవాడు, నీకు లోకాచారాలతో ఏ సంబంధం? దేవుడికి నువ్వు చీకటికి ఏం పొత్తు? వీడు చీకటి కాడ అయ్యుండి మళ్ళీ క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటాడు. వీడు చూసేయన్ని ఎదురు రావటాలు, దిష్టులు తీయటాలు, బుగ్గలు చుక్కలు పెట్టడాలు, మళ్ళీ పేరు మాత్రం మేము క్రైస్తవులం. మళ్ళీ అది ఎవరైనా హెచ్చరించడం పోయి ఇట్లా చేయటం తప్పు అని అన్నావు అనుకో, నువ్వు లోకాచారాలు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అనుకో, వీడు దొంగ పాస్టర్, లేకపోతే వీడు దొంగ, వీడు అబద్ధికుడు. క్రమాన్ని ఎవరన్నా చెప్తే వాడికి తాడేది కట్టాడంటే తర్వాత వాడి జీవితం ఎక్కడ ఉంటుందో చూడండి. ఈ వాక్యానికి లోబడిన వాడు దీవించబడతాడు. నీకు ఎవడో ఎదురొస్తే దీవించబడవు నువ్వు, అంతేనా? ఆజ్ఞలను ప్రేమించిన వాడు ఆశీర్వదించబడతాడని వాక్యం చెప్తుంది. వీడేదో దిష్టి దీపించుకుని బొమ్మలు పెట్టుకుని ఈడు బొమ్మ పెట్టాలి ఇంటికి ఎదురుగా, దెయ్యంలాగా ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఎట్లా దీవించబడతారు? వాళ్ళు ఎప్పుడు చూసినా కిందకి వెళ్ళిపోతానే ఉంటారు. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదమే ఉంది. ఎందుకంటే వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు చేసే పద్ధతులు ఆచరిస్తారు. మనుషులు చేసే పద్ధతులు ఆచరించడం వల్ల వీడికి ఎవడు నువ్వు ఎన్ని మిరగాలు పెట్టి తీసినా బయట నుంచి వచ్చి లోపలికి వచ్చినా నువ్వు ఎన్ని మిరగాయలు లేకపోతే ఇంకా ఏవో చేస్తారు కదా. నేను చూసా, ఈ బొక్క మీద చుక్కలు పెట్టి ఈ దిష్టి తగలకుండా చేస్తారు. చేసేది నా యేసయ్య నీకు దేవదూతల కాపుదలుగా పెడతాడు. నా దేవుడి కంటే ప్రొటెక్షన్ ఎవరున్నాడు? ఇదిగో ఆయన ఒకవేళ మన మీద కనుక ఏదైనా శత్రువు అటాక్ చేస్తాడు అనుకోండి, ఇదిగో 7వ వచనం చూడండి, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. మన శత్రువులు మన ఎదుటే వాడు అలాగే వెళ్ళిపోతా ఉంటాడంట. అంటే మనం వాక్యానికి లోబడి మనం వాక్యమే పట్టుకుంటాం, దేవుడికి లోబడటమే మనం చూసుకుంటాం. ఇక ఎవరిని పట్టించుకునేది లేదు. ఎందుకంటే వాడు చేసేది వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనం మాత్రం మన సజీవుడైన యేసును పట్టుకుని వాక్యం పట్టుకుని పరిశుద్ధులుగాను నిష్కలంకమైన మనసుతో మనం అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే అసూయ పడేవాళ్ళు, లేకపోతే శత్రువులుగా మారేవాళ్ళు, నీ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వాళ్ళు, ఇలాంటి కళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా కిందకి వెళ్ళిపోతా ఉంటారంట. అసూయ పడేవాళ్ళ గురించి వీడు బాగా ఎదిగిపోతున్నాడు అని అనుకోండి, వీడు బాగా ఎదిగిపోతున్నాడని నా హృదయంలో అసూయ ఉందనుకోండి, నేనే విషం తాగేసి ఏడు చచ్చిపోవాలని అనుకోవటం అంత అమాయకత్వంలో. అసూయ ఉన్నవాడు పరిస్థితి అది. అంటే అసూయ పడేవాడు ఏం చేస్తాడంటే వాడే చచ్చిపోతాడు, వాడే విషం తాగేసినట్టే అని వాక్యం చెప్తుంది. విషం తాగినట్లుగా అసూయ ఎముకలకు కుళ్ళు లాంటిది. ఇక ఏ విషం తాగితే ఎముకలకు కుళ్ళు పట్టుద్ది. అంటే వాళ్ళ శత్రువులంట దేవుణ్ణి ప్రేమించి దేవుని మాటలకు లోబడే వాళ్ళ మీద అసూయ పడే శత్రువులు వారి ఎదుట యెహోవాయే హతమగునట్లుగా చేస్తాడంట. శత్రువులు ఏం చేస్తారంట, వారు ఒక త్రోవన నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలన నీ ఎదుట నుండి పారిపోతారంట. వాళ్ళందరూ మోకమ్మడిగా వస్తారు. ఎసైన్రా అని చెప్పారని అందరూ కలిసి వస్తారు. దగ్గరికి వచ్చినాక ఎటు పారిపోతాడంట.
అంటే దేవుడు ఇచ్చే కాపుదల అలా ఉంటుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడిన వాడి జీవితంలో ఆయన ఎప్పుడు ఎలాంటి దీవెన ఇవ్వాలో ఆయన ఇవ్వక మానడు. ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, మనకి సమస్తాన్ని కలుగజేసి మన కోసం ఏర్పాటు చేసాడండి. మనల్ని పేదరికంలో ఉంచుతాడా, లేకపోతే మనల్ని వదిలిపెట్టేసి మీరు ఎట్లా కొట్ట బతకం రాదని చెప్పి నన్ను వదిలేస్తాడా? మనకు కావలసిన వాటి అన్నిటినీ ఆయనే ఇస్తున్నాడు. భూమిని కలుగజేసింది ఆయనే, వాతావరణాలు ఇచ్చేది ఆయనే, ఋతువులు కలుగజేసేది, మనుషులు తయారు చేసింది ఆయనే, ఆక్సిజన్ ఇచ్చేది ఆయనే, ప్రతీదీ ఆయనే ఇచ్చి ఇంకా మనల్ని దిక్కులేని వాళ్ళలాగా వదిలేస్తారా? ఇంకా నువ్వు ఆయన అన్ని ఇచ్చి ఆయన మాటకు లోబడితే ఇంకా 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 ఇస్తూనే ఉంటాడు. ఆయన దగ్గర కొదువు అనేది ఏముంది? కాబట్టి మనం ఆయన ఆజ్ఞలకు లోబడటం చూసుకోవాలి. పేతురు గారు ఆయన మాటకు లోబడ్డాడు, ఆయన జీవితంలో దీవెన చూశాడు. ఆ దీవెనను అనుభవిస్తూ ఇక నిన్ను ఇలాగ ఉంచిన పేతురు, నువ్వు మనుషులకు వెలుగుగాను వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా నువ్వు మారాలని చెప్పి పేతురు గారిని ఆ చేపలు పట్టే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అక్కడ ఇచ్చాడు శారీరకమైన ఆశీర్వాదం. తర్వాత తీసుకొచ్చి మనుషులందరికీ దేవుని వాక్యం చెప్పి వాళ్ళందరినీ దేవుని కొరకు పరలోక రాజ్యము, వాళ్ళు నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధతను అనుభవించేలాగా వారందరికీ సత్యవాక్యాన్ని చెప్పేటట్లుగా ఒక బండగా మార్చాడు. దేవుడు ఆయన్ని సువార్త తీసుకుని వెళ్ళే ఒక రథంగా మార్చుకున్నాడు. నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను పేతురు వచ్చేయి అని అంటే, ఆయన అక్కడ కూడా వదిలిపెట్టి వచ్చే పడవలన్నీ వదిలిపెట్టేసి, వలలు అంతా వదిలిపెట్టేసి ఆయన పట్టుకుని వచ్చేసాడు. ఈ ఎంత సమర్పణ, ఎంతగా ఆయన తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఏం మాట్లాడలేదండి. ఆయన చెప్పినట్టుగా చేయటం వల్ల ఆయన ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. ఆయన అపోస్తుడైనాక ఆయన దగ్గరికి తీసుకొచ్చి మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పోసేస్తాడు. ఆయన అక్కడ దాటుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఏమో దేవుడి కోసం, దేవుని పని చేయడానికి మాత్రమే వెళ్తాడు. ఆయన పాదాల దగ్గర, అపోస్తుల పాదాల దగ్గర డబ్బులు పెట్టేస్తే ఈయనేమో పనికన్నిటికీ వాదన రాదని చెప్పి ఈయన వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడ నమ్మకస్తులు ఉంటారు. ఆయన దగ్గరికి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గరే పోసేస్తున్నారు. ఇక ఏది తక్కువ? అంత ప్రార్థన లోతుగా నడిపించబడాలి, ఆత్మీయంగా లోతుగా నడిపించబడాలి. దేవుడు ఇచ్చిన ఆ అవకాశాన్ని బట్టి ఆయన సద్వినియోగం చేసుకున్నాడు, విధేయత చూపించాడు. ఆ విధేయతను బట్టి ఆయన ఆశీర్వదించబడ్డాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకి అనేక మార్లు మనల్ని హెచ్చరించి, ఇదిగో నీవు మార్చుకోవాలి అని చెప్పి ఎంతో మంది సేవకుల ద్వారా, లేకపోతే అనేకమైన పరిస్థితుల ద్వారా మనకు దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే అయిపోతుంది. అలాగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం విధేయత చూపిద్దాం, ప్రభువుకి లోబడతాం, ప్రభు మనల్ని గొప్ప చేస్తాం.